హాయ్ ఫ్రెండ్స్, దుర్గాదేవిని నమ్మి పూజ చేసేవాళ్ళు విధానం చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ గుమ్మం పూజ చేసుకోవాలండి. ఫస్ట్ గుమ్మం పూజ చేసినాక ఇంట్లో పూజ చేయండి. ఇదండి, ఇక్కడ బోనం ఎత్తాను, నైవేద్యం పెట్టానండి పొయ్యి మీద. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి శుక్రవారం నేను పూజ చేసుకోవాలో తప్పరాని పరిస్థితి ఫ్రెండ్స్. ఏమంటారా, నాకు ఆ అమ్మని నేను నమ్మినాను. ప్రతి శుక్రవారం పూట కన్నపరంగా నా హెల్త్ బాగాలేకపోయినా నేను లెగరాని పరిస్థితి ఉన్నా, నేనే కాదు ఫ్రెండ్స్, నాలాగా వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు లెగరాపోయినా లేచి కన్నపరం చేయాలి. ఆ తల్లిని నమ్మినామంతే కాదు, నమ్మిన వాళ్ళకి ఇప్పుడు కూడా మన ఎన్నింటే ఉంటుంది, మన వెనక తిరిగి ఉన్నామని చిన్న పిల్ల లెక్క మనకు గుర్తు చేస్తుంది. మనం ఏది మర్చిపోయినా, ఏ తప్పు చేసినా మనకి ఇది తప్పని చూపెడుతుంది కూడా. అలాగని ఫ్రెండ్స్, నేను నమ్మి నాకేది తోసినంత, మనకు కలిగినంత మనం పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇంత పెట్టాలా అంత పెట్టాలా అని ఉండదు. మనకి ఏది, మన ఇంట్లో ఏది కలిగితే, మన ఇంట్లో ఏది ఉంటే అది మనం పెట్టచ్చు ఫ్రెండ్స్. మనకి ఏది ఉంటే అది పూజ చేసుకునే విధానం బట్టి మనం చేయాలి ఫ్రెండ్స్. అలాగనేసి శుక్రవారం పూట వాళ్ళింటికాడ వీళ్ళింటికాడ ఇలాగ దేవుడు వచ్చిన వాళ్ళు తింటే ఊరుకోదు. ఆ అమ్మ నియమనిష్టాలతో ఉన్నోళ్ళకి తప్పకుండా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అలాగా చనిపోయిన ఇంటికి వెళ్ళి తినడం, బారచాలు చేస్తే తినడం అలాగైతే ఊరుకోదు. హాస్పిటల్లో ఎవరుంటే వెళ్ళి వచ్చి ఇంట్లోకి వచ్చేయడం అలాగా ఊరుకోదు. అన్నీ నిష్టగా ఉండి నియమనిష్టాలతో ఉంటే ఆ తల్లి మన వెనక ఎప్పుడూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగ నమ్మిన వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబము వాళ్ళందరికీ మంచి చేస్తుంది. ఏమో ఫ్రెండ్స్, నేను నమ్మినాను, డబ్బు ధనము అంతే నేను చూడలేదు కానీ హ్యాపీగా ఉండడం అంతే ఉన్నాను. కానీ నా హెల్త్ గురించి నేను కొంచెం బాధపడతాను. కానీ ఇంట్లో మట్టుగా ధనము డబ్బు లేకపోయినా నాకు బంగారం లాంటి మగుడినిచ్చింది, భర్తని దొరికింది. నా భర్తని బంగారం లాంటి భర్తనిచ్చింది, రత్నం లాంటి పిల్లల్ని ఇచ్చింది. అది చాలు మనకు. ధనము డబ్బుతో ఏం పని లేదు ఫ్రెండ్స్. పిల్లలు భర్త మంచిగా ఉంటే చాలు. ఇంకా ధనము డబ్బు అంటారా, ధనము డబ్బు భగవంతుడు ఇస్తే మనం అందుకుంటాం, లేకపోతే లేదు. ఉన్నంతలో మనం ఉండవలసిందే అంతే. వాళ్ళకుంది వీళ్ళకుందని మనం బాధపడకూడదు. మనకు ఎంత ఉంటే మన తాయిని పట్టించి మనం వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. నాకైతే నాకు కలిగినంతలో నేను పూజ చేసుకున్నా ఫ్రెండ్స్. మనం ఎవరి గురించో ఒక మాట అనుకోకూడదు. ఎవరి పుణ్యం మనకు రాదు, మనకుంటే వాళ్ళకి వెళ్ళదు. అందుకోసమే ఏరే వాళ్ళ మాటలు మనం పెట్టుకోకూడదు. ఇదైతే నా పూజా విధానం అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ప్రతి శుక్రవారం మనం లేచినా లేకపోయినా పెట్టాల. తర్వాత ఇంకొకటి నైవేద్యం ఫ్రెండ్స్. మనకి ఏది కలిగితే అది, ఏది ఉంటే అది పెట్టండి. నేను ఎప్పుడు పరమాన్నం పెడతాను ఫ్రెండ్స్. ఇది నైవేద్యం చేసేసి నైవేద్యం పెడతాను ఫ్రెండ్స్. అమ్మకు నైవేద్యం పెట్టినాక నేను తింటాను ఫ్రెండ్స్. ఆ తల్లికి నైవేద్యం పెట్టినాక నేను తింటాను. తర్వాత ఇంకొక మాట, ఉండేవాళ్ళు పొద్దుకల్లా ఉండొచ్చు ఫ్రెండ్స్. మనం తినకుండా ఉండగలం అన్న వాళ్ళు ఉంటే ఇంకా మంచిది. పొద్దుకల్లా ఉండి ఆ రోజు మొత్తం ఉపవాసంతో ఉండి తల్లి పూజ చేస్తే ఇంకా మంచిది. కానీ నా హెల్త్ బాగాలేని కంచి నేను ఉండలేను ఫ్రెండ్స్. అందుకోసమే నేను 2 పూటలు తినవలసి వస్తుంది, తినేస్తాను. కానీ మీరైతే హెల్త్ మంచిగా ఉన్నోళ్ళు పొద్దుకల్లా ఉండండి ఫ్రెండ్స్, మంచిది. నా ఓటీపీ ఫ్రెండ్స్లకు కూడా నా తల్లి వల్ల మీ అందరికి మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే నా పూజా విధానం మీ అందరూ స్వీకరించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.